యాన్నం మొదటి దత్తపది రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఈ పదాలతో సోదర ప్రేమను వర్ణించండి. రెండవ దత్తపది పండరి అండగ దండిగ చండిక ఈ పదాలతో భక్తి సాధన ప్రాశస్త్యాన్ని వర్ణించండి. మూడవ దత్తపది మాట తూట ఆట వేట ఈ పదాలతో వాక్కు గొప్పతనాన్ని వర్ణించండి. నాలుగవ దత్తపది రామ శివ రుద్ర భద్ర ఈ పదాలతో శివ ధనుర్భంగ ఘట్టాన్ని వర్ణించండి. ఐదవ దత్తపది రమ 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 ఈ పదాలతో లక్ష్మీదేవి గూర్చి వర్ణించండి. ధన్యవాదములు. స్వేచ్ఛాచందములో భక్తి సాధనం నమస్కారం. నేను ఇచ్చేటువంటి వర్ణాంశాలు: 1. షడ్రసోపేతమైన ఉగాది పచ్చడిని వర్ణించండి. షడ్రసోపేతమైన ఉగాది పచ్చడిని వర్ణించండి. 2వ వర్ణన సీతా స్వయంవరంలో ధనుర్భంగము గావించిన శ్రీరామచంద్రుని చూచిన సీత పడిన సిగ్గును వర్ణించండి. సీతా స్వయంవరంలో ధనుర్భంగము గావించిన శ్రీరామచంద్రుని చూచిన సీత పడిన సిగ్గును వర్ణించండి. 3వ ప్రశ్న సరస్వతి ఆవిర్భావము సృష్టిలో జరగక పూర్వము బ్రహ్మాదులుండియు సృష్టి ఏ విధంగా ఉంది? ఆవిర్భావం బ్రహ్మాదులుండియు ఏ విధంగా ఉంది? 4వ ప్రశ్న స్త్రీల హృదయాలలో ఉప్పొంగే మాతృత్వాన్ని వర్ణించండి. స్త్రీల హృదయాలలో ఉప్పొంగే మాతృత్వాన్ని వర్ణించండి. 5వ ప్రశ్న జగన్మాత మీ కంటి ముందుంటే మీ మనసు పొంగే అనుభూతిని వర్ణించండి. జగన్మాత మీ కంటి ముందే ఉంటే మీ మనసు పొందే అనుభూతిని వర్ణించండి. నమస్కారం. భక్తి సాధనం విద్వత్ కవులకు నమస్కారం. నేటి సాహిత్య శీర్షికలో భాగంగా నేను ఒక 5 వర్ణనాంశాలు ఇస్తున్నాను. నా పేరు రాధాకృష్ణ. రాముడికి దశరథుడంటే భక్తియా భయమా అనేటువంటి ఒక అంశాన్ని వర్ణిస్తూ, 2 భక్త శబరి మనోగతం రాముడి విషయంలో ఈ విషయాన్ని వర్ణన చేయాల్సిందిగా విన్నపం. 3 రాముడి అరణ్యవాసం తదనంతరం వానరుల యొక్క కోతుల యొక్క మనోవేదనను వర్ణిస్తూ, అంటే తాను కనిపించకపోయే వరకు వాటి యొక్క మనోవేదన. రావణుడి శివభక్తిని 4వ అంశంగా వర్ణిస్తూ, 5 లవకుశుల రామచరిత వర్ణన చేయాల్సిందిగా విన్నపం. అన్ని స్వేచ్ఛా ఛందస్సులో. నా పేరు రాధాకృష్ణ. హరి ఓం. స్వస్తి. అవధాన వర్యులకు నమస్సులతో. నా పేరు మాధవి శ్రీనివాసరావు, నెల్లుట్ల. నేటి దశత్రయాంశ పూరణలో భాగంగా నేను ఇచ్చే పూరణ అంశాలు: వసంతాగమన వర్ణన చేయగలరని మనవి. 2 ఉగాది పర్వదినం రోజు పంచాంగ శ్రవణం యొక్క ప్రత్యేకతను వర్ణించగలరని మనవి. 3 దాదాపుగా అన్ని పరీక్షలు ముగిశాయి. ఇప్పుడు పరీక్షలు రాసి సేద తీరిన విద్యార్థుల యొక్క మనోగతాన్ని వర్ణించగలరని విన్నపం. 4 రామాయణంలోని కైకేయి పాత్రను వర్ణించగలరని విజ్ఞప్తి. 5 సీతాపహరణం తర్వాత శ్రీరామచంద్రుని మనోగతాన్ని వర్ణించగలరని మనవి. ధన్యవాదములు.
ఈ అవకాశం ఇచ్చిన పండరి రాధాకృష్ణ గారికి నమస్సులు. ఓం కవిపుంగవులకు నమస్కారములతో మొదటి పద్యం. రాముని చరితము విన్నను పామరులైనను తరింత్రు పాపము బోవన్, కోమల గాత్రుడు రఘుపతి క్షేమం బిడిగాచుగాత క్షితి మానవులన్. రాముని ధర్మవర్తనను విరాజిత తేజుని కైక కోర్కె సాంద్రామల చిత్తునిన్ గనగ రాక్షసి మంథర వ్యూహమెన్నకన్ క్షేమము నెంచనేరకయే చెప్పుడు మాటలు కల్మి రామునిన్ బాముల నొందబంపినను పంక్తి రథుండు గతించే వేదనం. ఇది రెండవ పద్యం. ఇక మూడవ పద్యం. శ్రీ రఘురామ చారు తులసీదళధామ వినీల మేఘమా ధీర గభీర వీరవర ధీనిధి రాజ్య దురీణ చంద్రమా ధారుణి రాజ్యమున్ గణ సుధైర్య యశస్కర జానకీధవ కోరితి నీ చరిత్రమును కోరిక రాయగ రజసోత్తమ. ఇక నాలుగవ పద్యం. విని కని రాముడు ముదమున వినిపించుము లక్ష్మణ సవివర కథమున్ హనుమకు ప్రీతి గలుగగన్ మన కార్యమది జరుగునట్లు మంచి సమయమౌ. ఐదవ పద్యం. 100 యోజనంబులుగా విస్తారమైన సాగరం బెట్లు దాటుటక్ష్మా తనూజ నెటుల జూచుట యౌనని భటుల దుఃఖమగ్నులై కపులుండిరి మానసముల. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సహృదయులైన కవిమిత్రులకు, ప్రాశ్నిక వరేణ్యులకు శుభోదయ శుభాభివందనములతో నేటి సాహిత్యాంశంలో భాగంగా ఇవ్వబడిన 25 అంశాలు, 25 సాహిత్యాంశాలకు నా పద్యావళి. ముందుగా 5 దత్తపదులు. 1వది రామ లక్ష్మణ భరత శత్రుఘ్న అనే పదాల్ని వాడుతూ వారి సోదర ప్రేమను గురించి చెప్పండి. ఆదర్శమొప్పురీతుల సోదరుల రామచంద్ర శుభలక్ష్మణులు, ఆదర్శమొప్పురీతుల సోదరుల రామచంద్ర శుభలక్ష్మణులు, ప్రోదిగ నుండిరి భరతుడు ఆదర శత్రుఘ్నులును అట అనవరతంబున్. రోదిగను నుండిరి భరతుడు ఆదర శత్రుఘ్నులును అట అనవరతంబున్. 2వది పండరి అండగ దండిగ చండిక అనే పదాలను ఉపయోగించుతూ భక్తి సాధనా సమూహం యొక్క ప్రాశస్త్యాన్ని గురించి. పండరి వంశ సంభవుడు వైభవముప్పగ పండితాలియే అండగనుండ సన్మతిని, పండరి వంశ సంభవుడు వైభవమొప్పగ పండితాలియే అండగనుండ సన్నతిని, ఆదర రీతిని భక్తి సాధనోద్దండ సమూహమున్ సతము దండిగ పద్యపు ధారలొప్పగాన్ ఉండగా నిర్వహించును మహోన్నతి చండిక మాత దౌదయన్. 3వ దత్తపది మాట తూట ఆట వేట అనే పదాల్ని ఉపయోగించుతూ వాక్కు యొక్క గొప్పతనం. మాటలు మేలును నర్చును తూటాలుగా ప్రియులునొకట తొందరపడ. మాటలు మేలును నర్చును మంచి చేస్తాయి, తూటాలుగా ప్రేలునొకట తొందరపడ. సయ్యాటలు తగవట వేటను మాటాడక సేయవలయు మానిత రీతిని. 4వది రామ శివ రుద్ర భద్ర అనే పదాలని ఉపయోగించుతూ శివ ధనుర్భంగాన్ని గురించి.
రామచంద్రుడట శివల విలక్షణంపు విల్లు దృంచెను. రామచంద్రుండట శివ విలక్షణంపు విల్లు దృంచెను. రుద్రుడై ఎల్ల జనులు సంతసింప భద్రముగనా సాధ్వి సీత సంత సంబంధ గొనియను చతుర్గతుల. 5. రమ 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 అనే పదాలని ఉపయోగించుతూ లక్ష్మీదేవిని గురించి స్వేచ్ఛా చందంలో వర్ణించడం. రమణీయ గతుల రమణీ రమణెద ప్రార్థింపసిరులు రాజిల్లు తగన్. రమణీయ గతుల రమణీ రమణెద ప్రార్థింపసిరులు రాజిల్లు తగన్. సుమతిని భక్తులగను శ్రీరమ కొలువగ మేలగు వరలక్ష్మణ్ భక్తిన్. సుమతిని భక్తులగను శ్రీరమ కొలువగ మేలగు వరలక్ష్మణ్ భక్తిన్. తర్వాత అంశాలు వర్ణనాంశాలు 15. ముందుగా షరసోపేతమైన ఉగాది పచ్చడిని గురించి. 6 రుచుల నొప్పి అలరించునుగాది పర్వమందు తీపి వగరు చేదు. 6 రుచుల నొప్పి అలరించునుగాది పర్వమందు తీపి వగరు చేదు. ఉప్పు పులుపు కారమొప్పు ఆ పచ్చడి కష్ట సుఖములదగు కలయికగను. ఉప్పు పులుపు కారమొప్పు ఆ పచ్చడి కష్ట సుఖములదగు కలయికగను. 7. సీతా స్వయంవరంలో ధనుర్భంగం గావించిన శ్రీరామచంద్రుని చూచిన సీత పడిన సిగ్గు గురించి. ప్రళయమునందు మేఘములు వర్షము చెందగ వజ్రకీలలన్. ప్రళయమునందు మేఘములు వర్షము చిందగ వజ్రకీలలన్. ఫల ఫల గర్జనార్భటుల బల్లున చిమ్మెడు రీతి చిట్టెలో పెలుచగ నుండు నా శివుని విల్లుని దృంచగ. పుష్పమాలికన్ వలపుల సిగ్గుదొంతరల పావని వేసెను రాము మోరపై. మోరపై అంటే కంఠసీమలు అని, కంఠ మెడలు అని. ప్రళయమునందు మేఘములు వర్షము చిందగ వజ్రకీలలన్. ఫల ఫల గర్జనాద్భటుల భల్లున చిమ్మెడు రీతి చిట్టెలో. ఆ ధ్వనులు అట్లా ఉన్నాయి ధనుర్భంగ సందర్భంలో. చిట్టెలో పెలుచగ నుండు నా శివుని విల్లును దృంచగా. పుష్పమాలికన్ వలపుల సిగ్గుదొంతరల పావని వేసెను రాము మోరపై. 8. సరస్వతి ఆవిర్భావాన్ని సృష్టిలో జరగకపోవడం బ్రహ్మాదులుండియు సృష్టి ఏ విధంగా ఉందో వర్ణించండి. బ్రహ్మదేవుండు విష్ణువు పద్మనాభు. బ్రహ్మదేవుండు విష్ణువు పద్మనాభు కమలనాభిని. కమలనాభుని కమలం నందు నాభి కలిగిన వాడు విష్ణుమూర్తి యొక్క విష్ణుమూర్తి యొక్క నాభి కమలం నుండి జన్మించిన వాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుండు విష్ణువు పద్మనాభు కమలనాభిని జనియించి కరము ప్రీతి సృష్టి చేసెను వాణిని శుభములొసగా. స్వీకరించెను భార్యగా శిష్టమతిని. 9. స్త్రీల హృదయాలలో ఉప్పొంగే మాతృత్వాన్ని గురించి. కన్న పిల్లల కోసమై కలతపడుచు మాతృమూర్తిగా పోషించు మమతలులుక. అన్న పానీయములు తమ కన్నవారే అణుచు పోషించు అమ్మయ్యై అనవరతము. కన్న పిల్లల కోసమై కలతపడుచు మాతృమూర్తిగా పోషించు మమతలులుక. అన్న పానీయములు తమ కన్నవారే అణుచు పోషించు అమ్మయ్యై అనవరతము. 10. జగన్మాత మీ కంటి ముందు ఉంటే మీ మనసు పొందే అనుభూతిని గురించి. జన్మయంతయు ధన్యమై చనను ఇంక జనని ఆ జగన్మాతయే కనగనింకా. జన్మయంతయు ధన్యమై చనను ఇంక జనని ఆ జగన్మాతయే కనగ. ఇంక కొరత ఏముండు దయతోడ కూర్మినొసగ కనుల ముందర సాక్షాత్తు కానరాగ. కొరత ఏముండు దయతోడ కూర్మినొసగ కనుల ముందర సాక్షాత్తు కానరాగా. 11. రామునికి దశరథుడు అంటే భక్తియా భయమా? తల్లిదండ్రులపై భక్తి ధర్మ నిరతి చాటి రఘురామచంద్రుండు సరళమతిని. కనుల ముందర వేల్పులై కానబడెడు దైవ రూపులుగా నించే ధన్యజీవి. కనుల ముందర వేల్పులై కానబడెడు దైవ రూపులుగా నించే ధన్యజీవి. 12. భక్త శబరి మనోగతాన్ని గురించి. రాముడి విషయంలో భక్తురాలైన శబరిత భక్తితోడ ఎదిరి చూచెడు రాముడే ఏగుదేరా.
పరవశించెను ఎంగిలి పండ్లనైన తీసి తినిపించే ఆకలి తీర్చగాను భక్తురాలైన శబరి తా భక్తితోడ ఎదిరి చూచెడు రాముడే ఏగుదేర పరవశించెను ఎంగిలి పండ్లనైన తీసి తినిపించే ఆకలి తీర్చగాను. 13. రాముని అరణ్యవాసం తదంతరం వానరుల మనోవేదన గురించి. జానకి జాడ కన్గొనగ ధన్యతన కపి వీరులంతటన్ దీనుల ఓలె నుండి సుమతిన్ వెదకంగ తపించి. జానకి జాడ కన్గొనగ ధన్యతన కపి వీరులంతటన్ దీనుల ఓలె నుండి సుమతిన్ వెదకంగ తపించి. ఎక్కడన్ కానగలేక వేదనను గాంచుచునుండ కపీంద్రుడైన ఆనిలి. ఆనిలి అంటే వాయుదేవుని యొక్క కుమారుడైనటువంటి హనుమంతుడు అని. ఆనిలి మాత్రమే ఫలితమందగలిగెను నిశ్చితాత్ముడై. 14. రావణుని శివభక్తి గురించి. రావణుడు శివభక్తి పరాయణుండు పవుని కనుగొన కఠిన తపస్సు చేసి అంతిమమ్ముగా సాధించెనతని దయను పొంది వరముల నందెను పూర్ణభక్తి. రావణుడు శివభక్తి పరాయణుండు భవుని కనుగొన కఠిన తపస్సు చేసి అంతిమమ్ముగా సాధించెనతని దయను పొంది వరముల నందెను పూర్ణభక్తి. 15. కుశలవుల రామచరిత్రం గురించి. కవలు కుశలవుల్ వాల్మీకి కరుణతోడ రామచరితను నెరిగి విలక్షణముగా వల్లె వేసిరయోధ్యలో పరమభక్తి రామచంద్రుని ముంగిటన్ ప్రణుతగతుల. కవలు కుశలవుల్ వాల్మీకి కరుణతోడ రామచరితను నెరిగి విలక్షణముగా వల్లె వేసిరయోధ్యలో పరమభక్తి రామచంద్రుని ముంగిటన్ ప్రణుతగతుల. తర్వాతది 16వ అంశం వసంతాగమన వర్ణనం. పికశుకరాగశోభిత సువీక్షిత కోమల పల్లవాలి సత్ప్రకటిత రూప సద్వినుత భావ మనోహరి. పికశుకరాగశోభిత సువీక్షిత కోమల పల్లవాలి సత్ప్రకటిత రూప వసంతం. సద్వినుత భావ మనోహరి శిల్పచాతురీ ముకులిత భవ్య రూప పరిఫుల్ల సుమప్రభ వేడుక కొల్చెదన్. అటువంటి ప్రకృతి శోభతో అలరింపజేసే ఈ వసంత ఋతువును నేను ఎప్పుడూ ఆరాధించుతుంటాను అని. పికశుకరాగ శోభిత సువీక్షిత కోమల పల్లవాలి సత్ప్రకటిత రూప సద్వినుత భావ మనోహరి శిల్పచాతురీ ముకులిత భవ్య రూప పరిఫుల్ల సుమప్రభ వేడ్క కొల్చెదన్. ప్రకృతి విలాస రూపిణి మధు ప్రణవార్థి సుఖాప్తి ఆమని వసంతపు. 17. ఉగాది పర్వదినం రోజున పంచాంగ శ్రవణం యొక్క ప్రత్యేకత. తిథుల వారముల్ నక్షత్ర తేజములను కరణయోగముల్ గనగ సత్కార్య సిద్ధి సంపదల నొందగన నౌను చతురగతుల సన్మతి నిబిన పంచాంగ సాధనమున. తిథుల వారముల్ నక్షత్ర తేజములను కరణ యోగముల్ కనగా. తిథి వార నక్షత్ర కరణ యోగములు 5 ఇంటిని గురించి చెప్పేది కనుకనే పంచాంగముని. వాటిని గురించి వింటే సత్కార్య సిద్ధి సంపదలనొంద కననౌను చతురగతుల సన్మతి నివిన పంచాంగ సాధనమున. 18. దాదాపుగా అన్ని పరీక్షలు ముగిశాయి. ఇప్పుడు పరీక్షలు రాసి సేద తీరిన విద్యార్థుల యొక్క మనోగతాన్ని గురించి. చదువు కొనగనెంచు ఛాత్రులకెప్పుడు వ్యవధి అనునది ఉండదు అధ్యయనమందు. వ్యవధి చదువు కొనగనెంచు ఛాత్రులకెప్పుడు వ్యవధి అనునది ఉండదు అధ్యయనమందు. భవిత యందున రాణింప పట్టుదలను కొత్త అంశాల నేర్చిన కూర్మి కలుగు. 19. రామాయణంలోని కైకేయి పాత్రను గురించి. భరతుని రాజు చేయన వివాంఛితముల్ నెరవేరునంచు మంధర వచనములన్ వినియు ధర్మపథమ్మును తప్పె కైక. భరతుని రాజు చేయ అభివాంఛితముల్ నెరవేరునంచు మంధర వచనములన్. మంధర చెప్పిన మాటల్ని విని
పథం వినియు ధర్మ పథమ్మును తప్పే కైక తా వరముల పొందియున్ పతిని పంక్తిరథుడు అంటే దశరథుడు అని. పంక్తిరథున్ తన కోరినన్ భరతుడు ధర్మబద్ధుడై వల్దనే అగ్రజు రామ భక్తిమై. పాదుకా పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని నడిపించినాడు తప్పితే తాను సింహాసనాధిష్ఠుడు కాలేదు భర్తుడు రాముని మీద ఉండే భక్తితో అని. 20వది సీతాపహరణం తర్వాత శ్రీరామచంద్రుని మనోగతాన్ని గురించి. దుష్టుడు రావణాసురుడు తోయజనేత్రను జానకీమనిన్ భ్రష్టుడు పట్టుచుంచనిన భంగిమతావిని దుష్టవార్తనా శిష్టమహోన్నతుండు తన చిత్తమునందున శోకతప్తుడై. దుష్టుడు రావణాసురుడు తోయజనేత్రను జానకీమనిన్ భ్రష్టుడు పట్టునుంచనిన భంగిమతావిని దుష్టవార్తను ఆ శిష్టమహోన్నతుండు తన చిత్తమునందున శోకతప్తుడై చేష్టల గోలుపోయెను సుశీలుడు జానకిని తలంచుతం. తరువాత 5 అంత్యాక్షరీ పద్యాలు. 21 ఒకటవ నకారాంత్యాక్షరి నకారాధ్యక్షరంతో వారధి నిర్మాణాన్ని గురించి అన్ని రామాయణాంశాలే యుద్ధకాండలో. నలునింగోరిన ఎంత వేగమున విన్నా నమ్ముతో వారధిన్ నిలబెట్టంగన 5 భానువులలో నిర్మాణ నైపుణ్యతన్ తలపన్ రావణుడంపె దూతగ శుకుందౌత్యమ్ముకై ఆర్కియున్ చలనం బొంద జవాబు చెప్పి సుమతిన్ సంగ్రామ సన్నద్ధుడై. 22వది కూడా నకారాంత్యాక్షరి నకారాధ్యక్షరంతో సీతాదేవి అగ్ని పరీక్ష యుద్ధకాండాంతంలో. నిరుపమ సాధ్వికన్గొనియు నిష్ఠుర వాక్కుల పలుకుచున్న దాశరథినిగాంచి సీత తన సద్గుణశీలముతా సాడి చెప్ప ఎల్లరకును నెంచగా గనగ రామయు అగ్ని పరీక్ష నెన్ని సత్వరముగా పేర్చి అగ్నిచితి వంతయులేకయు చొచ్చి నెగ్గెనవు. 23వది మూడవ మకారాంత్యాక్షరి మకారాధ్యక్షరంతో అరణ్యకాండలో. మునులాధీరునిగాంచి ప్రార్థనల నిర్మూలింపగా దైత్యులన్ వినతుల్జేయగనాలకించె సుమతిన్ వేవేలుగానున్న ఆ తనుజుల్వారి కొనర్చు ఘాతుకములన్ ధైర్యము చేకూర్చగా వినయం మప్పవచించె రాఘవుడు సద్వేద్యం పునోదార్పులన్. 24వది నాలుగవ మకారాంత్యాక్షరి మకారాధ్యక్షరంతో సుందరకాండలో ఆంజనేయుని సీతాన్వేషణ ఘట్టం. మారుతి తన్ను తానెడదమానిని చెంతకు బోవనెంచి ఆ ధీరుడు రామధీవరుని తృప్తిని ఊర్చెడు వార్త చెప్పగాన్ ఆరయ రావణుండసటి కాతుర తంచను దెంచు రీతులు ఆ క్రూరుని వ్యర్థ భాషనల రోయుచు తావిని పొందే రోషము. 25వది 5వ లకారాధ్యక్షరంతో సుందరకాండలో ఆంజనేయుని సీతాన్వేషణ ఘట్టం. లంకను రాక్షసాధములు రంజులు దేశమునందు తాను నిశ్శంక ప్రవేశముందుటకు సన్మతి నెంచుచు సూక్ష్మరూపమే అంకిలి చేయతంచు. లంకను రాక్షసాధములు రంజిలు దేశమునందు తాను నిశ్శంక ప్రవేశముందుటకు సన్మతి నెంచుచు సూక్ష్మరూపము ఏ అంకిలి చేయదంచు తన కడ్డుగా నిల్చిన దుష్టభామినిన్ లంకిని గూల్చి రంజిలుచు లంకను చొచ్చిలే వజ్రకంఠుడు. లంకను చొచ్చిలే వజ్రకంఠుడు. స్వస్తి. అభివందనముతో నేను డాక్టర్ శాస్త్రుల రఘుపతిని. ఓం శ్రీమాత్రి.